గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. రైట్ చాయిస్ అనే కాన్సెప్ట్తో ఇది జాగ్రఫీకి సంబంధించిన మూడో వీడియో కూడా తయారు చేయడం జరిగింది. సో మనం వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి మౌంటైన్స్ చూసుకుంటూ వచ్చాం. మౌంటైన్స్ తర్వాత మనం సెకండ్ పాయింట్లోకి మనం వెళ్తున్నాం. సో మౌంటైన్స్లో కూడా మనం 4 రకాల మౌంటైన్స్ గురించి చూసుకున్నాం. సో మనకి కాంపిటేటివ్ వ్యూలో వరల్డ్ జాగ్రఫీ నుంచి ఎక్కువ బిట్లు వస్తాయి కాబట్టి వీటి విషయమే డీప్గా మీకు చెప్పడం అనేది జరుగుతూ వస్తుంది. సో వీడియో మొత్తం చూడండి, వాచ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో సబ్స్క్రైబ్ చేసి అనేక మందికి ఈ వీడియో ద్వారా ప్రయోజనం పొందుతారని ఆశిస్తూ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. క్లాస్లోకి మనం వెళ్దాం. సో ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీ ల్యాండ్ ఫోర్స్లో మనం భూస్వరూపాల గురించి, ప్రాథమిక భూస్వరూపాల గురించి చెప్పుకుంటూ వచ్చాం. సో ప్రాథమిక భూస్వరూపాల తర్వాత మనం చెప్పాలనుకుంటే సెకండ్ వన్ చూసుకున్నట్లయితే మనం ప్రాథమిక భూస్వరూపాల్లో పర్వతాల గురించి చెప్పుకుంటూ వచ్చాం. సో పర్వతాల తర్వాత మనం చెప్పాల్సిన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే పీఠభూమి. సో ప్రైమరీ ల్యాండ్ ఫోర్స్లో పర్వతాలు చెప్పుకున్నాం. పర్వతాల తర్వాత ఈరోజు మనం పీఠభూమి గురించి వివరించుకున్నాం. సో పీఠభూమిని ఇంగ్లీష్లో ప్లాట్యూస్ అని పిలుస్తారు. సాధారణంగా మనం ఈ పర్వతాలకి ఈ పీఠభూమికి ఉన్న డిఫరెంట్ మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ చెప్పాను, పర్వతాలు 900 మీటర్ల ఎత్తులో ఉండే, కిందేమో వెడల్పాటి భాగం ఉంటే పైన శిఖరం చాలా సూదిమల లాంటిది ఉంటుంది. అయితే పీఠభూమి దగ్గర వచ్చేసరికి, ప్లాట్యూ దగ్గరకు వచ్చేసరికి భూ ఉపరితలం నుంచి ఇంచుమించు ఎత్తులో ఉండి, అంటే మైదాన ప్రాంతం కంటే ఎత్తులో ఉండి పై భాగాన్ని సమతలముగా ఉండే ప్రాంతాన్ని పీఠభూమి అంటారు. పర్వతాలేమో శిఖరం మన దగ్గర ఉంటుంది. పీఠభూమికి వచ్చేసరికి ఈ పై భాగము ఇంచుమించు సమతలముగా ఉంటుంది. వాటిని మేము ఏం చేస్తామంటే పీఠభూమి పిలుస్తారు. అంటే పీఠభూమికి లెఫ్ట్ సైడ్ ఏమొచ్చి పర్వతాలు ఉంటాయి, రైట్ సైడ్ ఏమొచ్చి మైదానం ఉంటాయి. అంటే ఒకవైపు పర్వతాలు, ఇంకోవైపు మైదానాలు. ఈ మధ్య భాగాన్ని, అంటే పర్వతాల కంటే ఎత్తు తక్కువ ఉండి మైదానాలు లేదా సముద్ర ప్రాంతాల కంటే ఎత్తు ఎక్కువ ఉండేదాన్ని ఏమని పిలుస్తారంటే పీఠభూమి పిలుస్తారు. సో ఈరోజు మనం ఎన్ని రకాల పీఠభూములు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా అనేది మనం చూసుకోవడం అనేది జరుగుతూ వస్తుంది. సో ఈ పర్వతాల గురించి మనం చెప్పినప్పుడు చూడండి, మొట్టమొదటిది ఏంటంటే పర్వతాంతర పీఠభూములు, ఇంటర్ మౌంటైన్ ప్లాట్యూస్. సెకండ్ వన్ పర్వత పాద పీఠభూములు, ఫెడిమెంట్ ప్లాట్యూస్. థర్డ్ వన్ అగ్ని పర్వత పీఠభూమి, వాల్కానిక్ ప్లాట్యూస్. ఫోర్త్ వన్ ఖండాంతర్గత పీఠభూమి, కాంటినెంటల్ ప్లాట్యూస్. సో 4 రకాల ప్లాట్యూస్ ఉన్నాయి: ఇంటర్ మౌంటైన్ ప్లాట్యూస్, ఫెడిమెంట్ ప్లాట్యూస్, వాల్కానిక్ ప్లాట్యూస్ అండ్ కాంటినెంటల్ ప్లాట్యూస్. సో వన్ బై వన్ దీన్ని మనం వివరించుకోవడం జరుగుతూ వస్తుంది. సో ఫస్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే సో ఇంటర్ మౌంటైన్ ప్లాట్యూస్. సో ఇంటర్ మౌంటైన్ ప్లాట్యూస్ అనేదాన్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ మనకు ఒక పిక్చర్ కనిపిస్తుంది. సో ఇంటర్ అంటే మధ్య. సో మధ్యలో ఉండేది అంటే ఒక పర్వతానికి వేరొక పర్వతానికి, పర్వత శిఖరానికి మధ్యలో ఉండే ఈ సమతల భూభాగాన్ని ఇంటర్ మౌంటైన్, అంటే పర్వత సానువుల మధ్యలో ఉండేవన్నీ. అంటే చుట్టూ పర్వతాలు ఉంటాయి, మౌంటైన్ రేంజెస్ ఉంటాయి. మనకి ఎవరెస్ట్ శిఖరం చూసుకున్నాం. ఎవరెస్ట్ అంటే హిమాలయ పర్వతాల్లో ఎవరెస్ట్ శిఖరం ఒకటే కాదు, కాంచనజంగా ఉంది, కేటు గాడ్ వినాశనం ఉంది, ఇంకా రకరకాలుగా ఉన్నాయి, నామ్చా బర్వా ఇలాంటివన్నీ ఉన్నాయి. సో వీటి మధ్యలో అంటే ఒకవైపు పర్వతం ఉండి ఇంకోవైపు కూడా మౌంటైన్ రేంజెస్ ఉంది, మధ్యలో సమతలంగా ఉండే ఈ ప్రాంతాన్ని ఏమని పిలుస్తారంటే ఇంటర్ మౌంటైన్ ప్లాట్యూస్, పర్వతాంతర పీఠభూమి పిలుస్తారు. అంటే గ్రూప్ ఆఫ్ మౌంటైన్ రేంజెస్ మధ్యలో ఉండే సమతల ప్రాంతం. దీనికి ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే సో టిబెట్ పీఠభూమి. ఈ టిబెట్ పీఠభూమి హిమాలయ పర్వతాల మధ్యలో ఉందన్నమాట.
సో మధ్యలో ఇది ఇంచుమించు సమతలంగా ఉంటుంది. అక్కడక్కడ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కానీ మాక్సిమం సమతలమైన ప్రదేశం అని పిలుస్తాం. దీనికి ఒక పేరు ఉంది. రూఫ్ ఆఫ్ ద వరల్డ్ అని పిలుస్తారు. టిబెట్ పీఠభూమిని రూఫ్ ఆఫ్ ద వరల్డ్ అంటే ప్రపంచ పైకప్పు అని పిలుస్తారు. సో ఇది మనం ఇంటర్ మౌంటైన్ ప్లాట్యూ కింద మనం చెప్పొచ్చు. దిస్ ఇస్ ఫస్ట్ వన్. సెకండ్ వన్ మన దగ్గర వచ్చేసరికి పర్వత పాద పీఠభూమి. పర్వత పాద పీఠభూమి అంటే పెడిమౌంట్ ప్లాట్యూస్. సో ఇది కూడా సేమ్. ఇక్కడ ఏంటంటే ఇంటర్ మౌంటైన్ ప్లాట్యూస్ వచ్చి చుట్టూ కూడా మౌంటైన్ రేంజెస్ ఉంటే ఈ పెడిమౌంట్ ప్లాట్యూస్ పర్వత పాద పీఠభూమికి ఏమవుతుందంటే ఒకవైపు మాత్రమే పర్వతం ఉండి కింద అంటే ఒకవైపు ఏమవుతుందంటే ఎత్తైన భూప్రదేశం ఉండి ఇంక ఎండింగ్కి వచ్చేసరికి సముద్రం కానీ మైదానం కానీ ఉండేది. పెడిమౌంట్ పర్వత పాద. సో ఈ పర్వత పాద అనే పేరులోనే మనకు అనిపిస్తుంది అంటే పర్వతాల పాదాల దగ్గర ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం హిమాలయ పర్వతాలు చూసుకున్నట్లయితే హిమాలయ పర్వతాల కింద మనకి 3 రకాలైన భూభాగాలు మనకు ఉన్నాయి. హిమాలయ పర్వతం అంటే మనం ఇండియన్ జాగ్రఫీ చెప్పుకున్నప్పుడు అటు చెప్తున్నట్టు అంటే బాబర్, బంగర్, కల్లార్, రే అని ఇలా చిత్తడి నేల గురించి చెప్తారు. సో ఇంచుమించు ఏంటంటే ఈ పర్వతానికి ఒకవైపు పర్వతం ఉండి ఇంకోవైపు మైదాన ప్రాంతం లేదా సముద్ర ప్రాంతం ఉంటే ఈ మధ్య ఎత్తైన ఈ ప్రాంతాన్ని ఏమని పిలుస్తారంటే పెడిమౌంట్ ప్లాట్యూస్ పర్వత పాద పీఠభూమి అని పిలుస్తారు. సో ఇవి మనకి ఒకవైపు మాత్రమే పర్వతం ఉంటుంది గమనించండి. సో రెండు వైపులా లేదంటే చుట్టూ పర్వతాల నుండి మధ్య ఉండే దాన్ని పర్వతాంతర పీఠభూమి పిలుస్తారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒకవైపు మాత్రమే పర్వతం ఉంటే దాన్ని ఏమని పిలుస్తారంటే పర్వత పాద పీఠభూమి పెడిమౌంట్ ప్లాట్యూస్ పిలుస్తారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అపలేచియన్ పీఠభూమి. ఈ అపలేచియన్ పీఠభూమిలో ఒకవైపు ఏమొచ్చి ఎత్తైన పర్వతాలు ఉంటాయి, ఇంకోవైపు సమతలమైన భూభాగం ఉండి చివరికి వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే అది మైదాన ప్రాంతం కానీ లేదా సముద్ర తీర ప్రాంతం కానీ ఉండమనే జరుగుతుంది. దిట్ ఈస్ కాల్డ్ బెస్ట్ ఎగ్జాంపుల్ అపలేచియన్ పీఠభూమి. నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే థర్డ్ వన్ వాల్కానిక్ ప్లాట్యూస్. ఆల్రెడీ మనం గత లెసన్లో మనం అగ్ని పర్వతాల గురించి చెప్పుకుంటూ వచ్చాం. వాల్కానిక్స్. సో మౌంటైన్స్ గురించి చెప్పాం. ఇక్కడ ఏంటి మౌంటైన్స్ అంటే అక్కడ ఏం చెప్పుకున్నాం మనం భూ అంతర్భాగం నుండే మాగ్మా ఒక్క రంధ్రం గుండా పైకి లేచి ఆ యొక్క లావా బయటకు వచ్చి ఒక పెద్ద భూస్వరూపంగా ఏర్పడితే దాన్ని వాల్కానిక్ మౌంటైన్స్ అని పిలుస్తున్నాం. ఇక్కడ సేమ్ అదే విధంగా బట్ ఇక్కడ విషయం ఏంటంటే దిస్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్ ఫిజర్ ఎరప్షన్ అని పిలుస్తారు. ఫిజర్ ఎరప్షన్ అంటే ఒక రంధ్రం గుండా కాకుండా అనేక రంధ్రాలు గుండా ఈ మాగ్మా అంటే భూ అంతర్భాగం నుండే ఈ యొక్క ఖనిజ ద్రవమైన మాగ్మా ఒక రంధ్రం గుండా కాకుండా అనేక రంధ్రాల గుండా బయటకు వచ్చి ఎత్తైన ప్రదేశంలో మనకి ఒక భూస్వరూపాన్ని ఏర్పరిస్తే దాన్ని ఏం పిలుస్తున్నాం అంటే అగ్ని పర్వత పీఠభూమి పిలుస్తున్నాం. సో అగ్ని పర్వతాలకేమో దే హ్యావ్ వన్ వెంట్, ఒకే ప్రవేశ ద్వారం ఉంటుంది, భూగర్భం నుంచి ఒకేసారి పైకి వస్తుంది. అదే మనము అగ్ని పర్వత పీఠభూమిని చూసినట్టయితే దే హ్యావ్ ఫిజర్ అంటే అక్కడక్కడ రంధ్రాలు అన్నమాట. ఇలా రంధ్రాలు ఏర్పడి ఆ రంధ్రాలు ఏర్పడడం ద్వారా ఆ యొక్క భూ అంతర్భాగం ఉండే మాగ్మా బయటకు వచ్చి ఏర్పడుతుంది. ఎలా ఏర్పడవని పిలుస్తారు అంటే వాల్కానిక్ ప్లాట్యూస్ అని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే దక్కన్ ప్లాట్యూస్, దక్కన్ పీఠభూమి. సో ఇక్కడ మనకు ఒక పిక్చర్ కనిపిస్తుంది చూడండి. ఈ పిక్చర్ అనేది ఒకవేళ కాదు చూడండి చాలా చోట్ల ఇక్కడ 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 చాలా చోట్ల ఏమవుతుందంటే ఫిజర్ ఎరప్షన్ జరిగింది అనమాట. అంటే లావా బయటకు వచ్చింది. అలా వచ్చి ఏర్పడింది అని పిలుస్తుంటే దక్కన్ పీఠభూమి అని పిలుస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు మహారాష్ట్ర అలాగే మనకి హైదరాబాద్ ఇవన్నీ కూడా దక్కన్ పీఠభూముల ప్రాంతం. అంటే ఒకప్పుడు ఇవి అగ్ని పర్వత పేలుడు ద్వారా అగ్ని పర్వతాలు వచ్చిన దానివల్ల అంటున్నాం. ఇక్కడ ఎక్కువ మనకి బసాల్ట్ అనే శిలలు ఎక్కువ ఉంటాయి. ఇంకోటి అంటే ఇవి నల్లరేగడి నెలని కూడా పిలుస్తారు. ఇక్కడ మనకి ఎక్కువ ప్రత్తి అనేది పండం అనేది జరుగుతూ వస్తుంది. సో హైదరాబాద్ ప్రాంతానికి వెళ్తే మీకు ఇక్కడ మట్టి యొక్క కలర్ కూడా మారిపోతుంటుంది. మనకి ఆంధ్ర ప్రాంతంలో ఉన్న కలర్ వేరు, హైదరాబాద్ ప్రాంతంలో కలర్ వేరు. వై బికాస్ ఇది ఏంటంటే దక్కన్ ప్లాట్యూ. ఈ దక్కన్ ప్లాట్యూ అనేది అగ్ని పర్వత పీఠభూమికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం చెప్పవచ్చు. సో దిస్ ఈజ్ థర్డ్ వన్. అగైన్ ఫోర్త్ వన్ ఏంటంటే ఖండాంతర్గత పీఠభూమి, కాంటినెంటల్ ప్లాట్యూస్.
సో ఖండాంతర్గత అంటే ఇది మనం కాంటినెంటల్ మీన్స్ ఏంటంటే సాధారణంగా మనం భారతదేశం తీసుకుంటుంటే భారతదేశము 3 వైపుల నీరు ఉండి ఒకవైపు మనకి హిమాలయ పర్వతాలు సరిహద్దుగా ఉన్నాయి. దీన్ని మనం ఏమని పిలుస్తుంటే సబ్ కాంటినెంటల్ అని పిలుస్తాం. సో కాంటినెంటల్ మీన్స్ ఏంటంటే సముద్ర తీరం నుంచి దూరముగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మనకి పిక్చర్ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ సముద్రం ఉంది, ఇక్కడ సముద్రం ఉంది, కానీ ఈ రెండిటికి దూరంగా అంటే ఆ ఖండానికి మధ్య భాగంలో అంటే సముద్రము లేని ప్రాంతంలో చుట్టూ భూస్వరూపమే, ఇటువైపు భూస్వరూపం ఉంది, ఇటువైపు భూస్వరూపం ఉంది, ఈ మధ్యలో కొంచెం ఎత్తైన ప్రదేశం ఉంది. ఈ ఎత్తైన ప్రదేశాన్ని అని పిలుస్తారంటే ఖండాంతర్గత పీఠభూమి అని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక కాంపిటేటివ్లో ఒక బిట్ ఇచ్చాడు, క్రింది రాష్ట్రంలో ఒక రాష్ట్రము ఖండాంతర్గత ప్రాంతంలో ఉందని ఇచ్చాడు. ఏ ఆంధ్రప్రదేశ్, బి తమిళనాడు, సి మధ్యప్రదేశ్, డి గుజరాత్ అని ఇచ్చాడు. సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సి మధ్యప్రదేశ్. ఎందుకంటే మధ్యప్రదేశ్ సరిహద్దు మనం చూసుకున్నట్లయితే మిగతా అన్ని సరిహద్దులు కూడా ఆంధ్రప్రదేశ్కి తీరరేఖ ఉంది, తమిళనాడుకి తీరరేఖ ఉంది, గుజరాత్కి తీరరేఖ ఉంది. బట్ మధ్యప్రదేశ్కి వచ్చేసరికి చుట్టూ కూడా సరిహద్దుగా ఉన్నాయి, అన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఒక పక్క ఉత్తరప్రదేశ్, బీహార్, అలాగే ఛత్తీస్గఢ్, ఇంకా ఈ జార్ఖండ్, ఇంకోవైపు మన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చుట్టుపక్కల కూడా ఎక్కడ సముద్రం లేదు. సో కేవలం భూభాగం మాత్రం సరిహద్దు కలిగి ఉంది కాబట్టి దిర్ ఇస్ ఎ కాంటినెంటల్ స్టేట్ అని పిలుస్తారు. అంటే ఖండానికి మధ్య, ఒక భూభాగానికి మధ్యలో ఉండేది. సో కాంటినెంటల్ స్టేట్. అలాగే ఖండాంతర్గత పీఠభూమి ఏంటంటే సముద్ర ప్రాంతానికి దూరంగా చుట్టూ భూ పరివేష్టితో ఎత్తైన ప్రదేశాన్ని అని పిలుస్తారంటే ఈ యొక్క కాంటినెంటల్ ప్లాట్యూస్ అని పిలుస్తారు. సో మనం 4 రకాల ప్లాట్యూస్ మనం చూసుకున్నాం. ఒకటి ఏంటంటే పర్వతాంతర పీఠభూమి, రెండవది పర్వత పాద పీఠభూమి, మూడవది వాల్కనిక్ అగ్నిపర్వత పీఠభూమి, నాలుగవది మనం చెప్పుకుంటూ వచ్చాం ఖండాంతర్గత పీఠభూమి. తర్వాత చూసుకున్నట్లయితే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటార్కిటిక్ పీఠభూమి. సో ఈ అంటార్కిటిక్ పీఠభూమి బెస్ట్ ఎగ్జాంపుల్గా ఖండాంతర్గత పీఠభూమి. సో మనం అంటార్కిటిక్ పీఠభూమి మనం బెస్ట్ మనం ఖండాంతర్గత పీఠభూమి చెప్పొచ్చు, కాంటినెంటల్ పీఠభూమి. వై? బికాస్ ఇది చుట్టూ అంటార్కిటిక్ ఖండం మధ్యలో ఇది మనకు ఉంటుంది. సాధారణంగా ఇది మంచుతో కప్పబడి ఉంటుంది కాబట్టి అంటార్కిటిక్ సముద్రం అని చెప్తారు, కానీ ఇది అంటార్కిటిక్ సముద్రం కాదు, ఇది అంటార్కిటిక్ ఖండంగా మనం నేను చెప్పవచ్చు. సో మనం ఈ 4 విషయాల గురించి కూడా చూసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే అతిపెద్ద లేదంటే ఆయా ఖండాల్లో ఉన్న అతిపెద్ద ప్లాట్యూస్ మనం చూసుకున్నట్లయితే ఏషియన్ కాంటినెంట్లో టిబెట్ ప్లాట్యూ అతిపెద్ద ప్లాట్యూ. రెండవది అంటార్కిటికా పీఠభూమి, అంటార్కిటికా ఖండంలో ఉంది. నెక్స్ట్ వన్ నార్త్ అమెరికాలో కొలరాడో పీఠభూమి, అలాగే సౌత్ అమెరికాలో తైపీ పీఠభూమి, అలాగే ఆఫ్రికాలో ఇథియోపియన్ హైలాండ్స్, ఇది ద బిగ్గెస్ట్ ప్లాట్యూ ఇన్ ఆఫ్రికా. నెక్స్ట్ వన్ యూరోప్లో సెంట్రల్ ప్లాట్యూస్ అనేది ఫ్రాన్స్లో ఉంది. సో ఇది అతిపెద్ద ప్లాట్యూస్ ఇన్ యూరోప్. నెక్స్ట్ చూసుకుంటే వెస్ట్రన్ ప్లాట్యూ ఇన్ ఆస్ట్రేలియా, ఇది కూడా అతిపెద్ద ప్లాట్యూగా మనం చెప్పవచ్చు. సో ఈ ప్లాట్యూ అనేది మనము ఎస్పెషల్లీ మనం ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే ఎక్కువగా ఖనిజ సంపదకి ఎక్కువ నిలయ ఉంటుంది, మినరల్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా రావడం అనేది జరుగుతూ వస్తుంది. సో అతిపెద్ద ప్లాట్యూగా మనం దాన్ని చూసుకోవడం అనేది జరుగుతూ వచ్చింది. సో టిబెట్ ఆసియా ఖండం, అంటార్కిటికా ప్లాట్యూ అంటార్కిటికా, కొలరాడో ప్లాట్యూ నార్త్ అమెరికా, తైపీ ప్లాట్యూ సౌత్ అమెరికా, ఇథియోపియన్ ఐలాండ్స్ ఆఫ్రికా, సెంట్రల్ ప్లాట్యూస్ ఆఫ్ ఫ్రాన్స్, వెస్ట్రన్ ప్లాట్యూస్ అండ్ ఆస్ట్రేలియా. ఇవి మనం ఫేమస్గా చూసుకొని మనం ఇవే చెప్పచ్చు. సో మనం ఇక్కడ ప్లాట్యూస్ గురించి మనం చూసుకున్నప్పుడు మనకి 4 రకాలని చూసుకుంటూ వచ్చాం. ఒకటి పర్వతాంతర పీఠభూములు, రెండోది పర్వత పాద పీఠభూములు పెడిమెంట్ ప్లాట్యూస్, థర్డ్ వన్ అగ్ని పర్వత పీఠభూములు, ఫోర్త్ వన్ ఖండాంతర్గత పీఠభూములు. సో ఇవి మనకి ఎక్కువగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడం జరుగుతూ వస్తుంది. నెక్స్ట్ నేను వీడియోలు చేసేటప్పుడు కూడా
అంటే ఇది నేను బేసిక్ కాన్సెప్ట్ ఇవ్వడం అనేది జరుగుతూ వస్తుంది. తర్వాత ఈ యొక్క బేసిక్ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను వీడియో చేసేటప్పుడు మాక్సిమం నేను కాంపిటేటివ్ పేపర్ ఎలా వస్తుంది, ఎస్పెషల్లీ వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి ఆయా గ్రూప్స్ 2 కానీ గ్రూప్స్లో కానీ డిఎస్సికి కానీ జనరల్ స్టడీస్లో అంటే కానిస్టేబిలిటీకి కానీ ఏ విధంగా మనకి వరల్డ్ జాగ్రఫీ అడుగుతున్నాడు, ఆ బిట్స్ అనలైజేషన్ కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతూ వస్తుంది. సో కొన్ని సిరీస్ వరల్డ్ జాగ్రఫీ చేసిన తర్వాత హిస్టరీ తీసుకుంటాను. హిస్టరీ తర్వాత ఎకనామిక్స్ అండ్ ఆల్రెడీ సివిక్స్ కూడా ఉండబడింది. ఈ 4 సబ్జెక్టు మన సోషల్ స్టడీస్ అంటారు కదా, వీటితో పాటు మనం మిగతా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అంటే ఇప్పుడంటే నోటిఫికేషన్స్ ఏమి రావట్లేదు. అయితే ఇక జనవరి నుంచి ఏం చేస్తానంటే ఎవ్రీ నోటిఫికేషన్ డిగ్రీ బేస్డ్గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ఏ ఎగ్జామ్స్ పడుతున్నాయి ఆ నోటిఫికేషన్ ఆ వివరాలు కూడా మీకు ఎవ్రీ 15 డేస్కి ఒకసారి మీకు ఒక ఆల్రెడీ వీడియో చేయాలని చూస్తున్నాను. సో మీ సలహాలు, మీ సూచనలు కామెంట్ రూపంలో నాకు అందించి లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి దీన్ని పరిచయం చేస్తారని ఆశిస్తున్నాను. అనడా థ్యాంక్ యూ వెరీ మచ్.